శ్రీమాత్రే నమః. ఇదైతే ఒంగోలు బైపాస్ రోడ్లో పెట్టిన మాహిష్మతి సామ్రాజ్యం ఎగ్జిబిషన్. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ తోటి పెడుతూ ఉంటారు కదా. ఇయర్ అయితే బాహుబలి థీమ్తో పెట్టారు. చాలా అట్రాక్షన్గా చాలా బాగుంది. పిల్లలైతే లోపలికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ థీమ్ తోటి ఫొటోస్ అవి తీసుకోవడం, అవి హీరోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి. మన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఫొటోస్ దగ్గర నుంచి హిందీ యాక్టర్స్ ఫొటోస్ అన్నీ కూడా పెట్టారనమాట. ఇదిగోండి, కొంచెం లోపలికి వెళ్ళాక అవతార్ థీమ్ అయితే పెట్టారు. చాలా బాగుంది. పిల్లలైతే టైం బాగా స్పెండ్ చేస్తారు. ఈ సమ్మర్లోకి అయితే ప్రతి ఇయర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కొత్తగా. ఇయర్ అయితే చాలా బాగుంది, విశాలంగా కూడా ఉంది. ఇదైతే ఇక్కడ రోబోటిక్స్ లాగా అవతార్ థీము పెట్టారు. మా పిల్లలు మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఒంగోలు నుంచి వెళ్ళిపోతున్నాం కదా, మా పిల్లల్ని అయితే మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర వదిలాను. అప్పుడు వెళ్ళే ముందు అయితే కొంచెం గుర్తుగా ఉంటే మెమరీస్గా ఫొటోస్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము. కాకపోతే అప్లోడ్ చేయడమే కొంచెం లేట్ అయింది. ఇదిగోండి, అవతార్ ఫొటోస్ని రిక్రియేట్ చేశారు వీళ్ళు. మా అబ్బాయి అయితే చాలా ఎగ్జైట్ అయ్యి ఆడుకున్నారు. స్టాల్స్ అవి కూడా ఉన్నాయి, కాకపోతే మేమేమీ తీసుకోలేదు, అలా ఊరికే చూస్తున్నాము. గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ఒక గేమ్ అయితే ఏంటంటే బాల్స్ వేస్తాం. ఒక బౌల్లో 5 or 6 బాల్స్ ఇస్తారు కదా, ఆ బాల్స్ వేసి తీసుకుంటాం. కానీ ఆల్మోస్ట్ మాకు సబ్బు పెట్టి అలాంటిదే వస్తుంది. అందుకని వద్దులేరా ఈసారి గేమ్స్ అంటే మా అబ్బాయి ఒక గేమ్ ఆడాడు, మళ్ళీ ఒక సబ్బు పెట్టే వచ్చింది. ఇదిగోండి, నేను చెప్పిన బాల్ గేమ్ అయితే అదే. ఫుడ్ స్టాల్స్ కూడా బాగున్నాయి బాగా. పిల్లలకైతే ఈ గేమ్స్ అవి ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ థీమ్కి అయితే ఫొటోస్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ఇలాగ వచ్చేసాక ఇటు ఇదిగోండి, హిందీ యాక్టర్స్ ఫొటోస్ అన్నాను కదా, బాహుబలి, దేవరా, జాకీ చాన్, ఇంకా చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే మనం బాగా తీసుకోవచ్చు. ఇదిగోండి, మా వాడు తీసుకున్నాడు. తర్వాత మా పాప పుష్ప తగ్గేదేలే అని దేవరాతోటి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో అయితే ఒక ట్విస్ట్ ఉంది. ఇదిగోండి, నేను కూడా బాహుబలి తీసుకున్నాను ఫోటో, మహానటిగా సావిత్రి గారిది. అవైతే మనం రీక్రియేట్ చేయలేము. ఇదిగోండి, ఓల్డ్ క్యారెక్టర్స్ ఎస్వి రంగారావు గారు, పాతాళ భైరవి థీమ్ లాగా అవన్నీ కూడా పెట్టారు. చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకొని టైం అయితే చాలా బాగా కాలక్షేపం అయిపోతుంది. మనకి వెళ్ళామంటే ఒక 2-3 hours తిరగచ్చు. విజయ్తో తీసుకున్నాడు మా అబ్బాయి, జై బాలయ్య అంటూ చాలా ఫన్ అయితే చేసుకున్నాము. ఇవన్నీ లాస్ట్కి ఇంకా ఎగ్జిట్లో ఉన్నాయన్నమాట. మేము ఏంటంటే ఎగ్జిట్ దాకా వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ వీడియో, నెక్స్ట్ ఇలా టర్న్ అయితే అయిపోయాము. ఇదిగోండి, రామ్ చరణ్ తోటి ఫొటోస్ తీసుకున్నారు. ఓల్డ్ మూవీస్, ఓల్డ్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి కదా. ఇదిగోండి, మోహన్ బాబు గారు, శ్రీదేవి, వాణి సంపేదో గుర్తులేదు హీరో అయింది. ఇదిగోండి, ఇవన్నీ అయితే వీడియోస్ తీసుకున్నాము. ఇక పైన ఏంటంటే అమలాపురం వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు అవి, ఇంకా నా మేకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. కాకపోతే కొంచెం హౌస్ సర్దుకోవడానికి ఒక 10 days పడుతుంది కదా. ఇదిగోండి, ట్విస్ట్ అన్నాను కదా, ఇదే కప్పన్ సాసర్ అయితే ఎక్కాము. ఎప్పుడో 2010లో మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కాను. అప్పుడు వామిటింగ్స్ చేసుకున్నాను. ఇంకా సరే మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి ఎక్కా, కానీ దానికి బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు, ఆపండి అని లాస్ట్కి అయితే ఏడ్చి దిగేశాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.